హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మన ఛానల్లో 2 మంచి ఎనర్జీ డ్రింక్స్ని అయితే మీకు చూపిస్తానండి. వీటి వల్ల మనకి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మనం డైలీ ఇంట్లో చూసేవి అయినా సరే నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనకి సమ్మర్కి అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవాలండి. ఎండ నుంచి బయట తిరిగి వచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు వీటిని ఇమీడియట్గా చేసుకొని తాగేసే విధంగా ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బార్లీ గింజల్ని తీసుకున్నానండి. ఇవి మన పాతకాలం వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవన్నమాట. అదేవిధంగా జీలకర్రను కూడా తీసుకున్నాను. వీటితో ఏం చేస్తాను అనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే నేను బార్లీ గింజల్ని వేయించుకొని, అంటే డ్రై రోస్టే చేసుకోవాలండి. ఫస్ట్ ఒక ప్యాన్లో బార్లీ గింజల్ని వేయించుకొని, ఈ విధంగా మనకి బార్లీ గింజలు అనేవి వేగిన తర్వాత కమ్మటి వాసన అనేది వస్తుంది, అదే గుర్తండి. సో అలా వేగిన తర్వాత చల్లారిన తర్వాత వీటిని ఈ విధంగా పౌడర్ లాగా అయితే పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా మీరు ఎంత జీలకర్ర వేయించుకోవాలనుకుంటున్నారో మీ ఇష్టం అండి. అది మీరు జీలకర్రని అయితే ఈ విధంగా వేయించుకొని కోర్స్గా అయితే మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే కచ్చాపచ్చాగా అంటారు కదా, ఆ విధంగా మనం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మీకు బార్లీ వాటర్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పటివరకు బార్లీ రైస్ చూస్తుంటారు కదా. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకున్నానండి. ఇప్పుడు మరొక చిన్న బౌల్లో మనం చేసి పెట్టుకున్న బార్లీ గింజల పౌడర్ ఉంటుంది కదా, దాన్ని 1.5 టీ స్పూన్ వరకు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి వాటర్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న వాటర్లో కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, పచ్చి జీలకర్ర పొడేనండి. అదేవిధంగా లైట్గా సాల్ట్ని అయితే తీసుకోండి. ఎక్కువగా సాల్ట్ అయితే దీన్ని తాగలేరనమాట. ఒక 1/4 టీ స్పూన్ సాల్టే సరిపోతుందన్నమాట. మీకు చాలా కమ్మగా ఉంటుందండి. బార్లీ వాటర్ అనేది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నేను ఈ విధంగా వాటర్ ఎందుకు కలిపానంటే, ఇలా కలుపుకొని పోసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. మనకి బార్లీ వాటర్ వల్ల మన బాడీ అనేది ఇమీడియట్గా కూల్ అవ్వడమే కాకుండా వెయిట్ లాస్కి కూడా ఈ బార్లీ వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో మనకి వెయిట్ లాస్కి ఎందుకు అంటున్నానండి, లో క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ మోర్ ఫైబర్ అనేది ఉంటుందండి. సో చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి బార్లీ వాటర్. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఈ విధంగా చక్కగా పౌడర్ చేసుకుని పెట్టేసుకున్నారంటే మనం ఇలా అయితే వాటర్ అనేది తాగేసేయచ్చు. ఇది 2 గ్లాసుల వరకు మనకు అవుతుందండి. సో ఇద్దరైతే దీన్ని తాగేసేయచ్చు అనమాట. సో దీన్ని తాగిన తర్వాత మనకు ఆకలి అనేది ఉండదు కాబట్టి ఈజీగా మనకి వెయిట్ లాస్ అయితే అయిపోతుంది. ఇప్పుడు సమ్మర్లో ఇంకా డయాబెటీస్ పేషెంట్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. సో దీన్ని మనం ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అవనిచ్చిన తర్వాత ఇలా జ్యూస్ గ్లాసెస్లో పోసుకుంటే ఏంటంటే మనకి ఎవరికన్నా ఇవ్వాలనుకున్నప్పుడు గోరువెచ్చగా అయినప్పుడు వేయండి. ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు స్టీల్ అయితే పర్వాలేదండి, గాజు గ్లాసులు ఇలా ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేస్తే మనకి అవి పగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరువెచ్చగా అయినప్పుడు మీరు గాజు గ్లాసులో అయితే వేసేసుకోండి. అంతేనండి, మనకి బార్లీ వాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, అయితే నేను నెక్స్ట్ చూపించబోయేది మజ్జిగ అండి. మనకందరికీ తెలిసిందే అయినా సరే మనం దీన్ని తీసుకోము, కానీ ఖచ్చితంగా మనం దీన్ని తీసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడైతే నేను 3-4 టేబుల్ స్పూన్స్ పెరుగుని ఈ విధంగా పల్చగా మజ్జిగలాగా అయితే ముందే చేసుకొని కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మరొక గ్లాస్లోకి తీసుకొని ఇందులోనే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ ఉంది కదండి, ఆ జీలకర్ర పౌడరు, కరివేపాకుని ఈ రెండిట్లో కూడా వేసుకొని చేసేసుకున్నారంటే మనకి 2 సూపర్ హెల్తీ డ్రింక్స్ అయితే రెడీ అయిపోతాయండి. వీటి వల్ల మన బాడీకి చల్లదనమే కాకుండా ఇందులో మనకి మంచి ఫైబర్ ఉంటుంది, ఇంకా వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. మనం డయాబెటీస్ పేషెంట్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. సో డైలీ మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా తీసుకున్నారంటే మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.